హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీ ప్రాసెస్లో వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వెజిటేరియన్స్ కానీ నాన్ వెజ్ తినని రోజుల్లో కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసి తీసుకోవాలి. మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికమ్, పొటాటో, క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాను. కాలీఫ్లవర్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. ఇంకా మీల్ మేకర్ని కూడా 10 నిమిషాల వరకు హాట్ వాటర్లో ఉంచి వాటర్ని స్క్వీజ్ చేసి తీసుకున్నాను. మీల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్లోనే బఠానీ, మీల్ మేకర్ కూడా వేసుకోవాలి. తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం. నేను 1.5 స్పూన్ చొప్పున ఉప్పు, కారం వేసుకున్నాను. స్పైసెస్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కూడా వేసుకుని కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత దానిలో 1 కప్పు వరకు పెరుగు వేసుకుని ఆ మసాలాలు, పెరుగు అంతా ఆ వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ వెజిటేబుల్స్కి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ని నానబెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నెలోనికి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఏ దమ్ బిర్యానీ కోసమైనా బాస్మతి రైస్ తీసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రైస్లోకి నీళ్లు పోసుకుని ఆ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోనికి 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, పావు ముక్క వరకు జాజికాయ ముక్క, కొంచెం సోంపు వేసుకోవాలి. దానిలోనికి 5-6 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ గసగసాలు, 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చాలా మెత్తగా పేస్ట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకుని ఎసరికి వాటర్ పోసుకుని 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 1 స్టార్ ఫ్లవర్, 1 పెద్ద ఇలాచి, కొంచెం షాహీ జీరా, 2 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. వేరొక స్టవ్ మీద బిర్యానీ దమ్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానిలోనే 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ ఫ్లవర్, 1 మరాఠీ మొగ్గ, 1 పెద్ద ఇలాచి, కొంచెం షాహీ జీరా వేసుకుని వేయించుకోవాలి. ఆ స్పైసెస్ కొంచెం దూరగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసిన 1 ఉల్లిపాయని, 3-4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ముక్కలేమీ చితికిపోకుండా స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలిపి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ అంతా వెజిటేబుల్స్లో బాగా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేస్తే ఏ గ్రేవీ కూడా అవసరం లేకుండానే చాలా టేస్టీగా తినేయచ్చు. మరొక 5 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే గ్రేవీ అంతా దగ్గరకు వస్తుంది. ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలి. రైస్ కోసం వేరొక స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ మరుగుతున్నప్పుడు మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు అలా మరిగించుకోవాలి. అలా మరుగుతున్న వాటర్లోంచి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ వాటర్ ఎంత సాల్టీగా ఉంటే రైస్కి సాల్ట్ అంత బాగా పడుతుంది. అందుకని కొంచెం ఎక్కువగానే సాల్ట్ వేసుకోవాలి. 2 నిమిషాలు ఆ వాటర్ మరిగించుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ పక్కకు తీసుకోవాలి.
తర్వాత మరిగించుకున్న వాటర్లోనికి నానబెట్టుకున్న రైస్ని వేసుకుని ఉడికించుకోవాలి. రైస్ని 70 to 80% ఉడికించుకుంటే సరిపోతుంది. రైస్ని పట్టుకుని చెక్ చేసుకున్నట్లయితే మరీ సాఫ్ట్గా లేకుండా ముక్క విరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలా ఉడికిపోయిన రైస్ని పక్కన పెట్టుకుని ఉడుకుతున్న వెజిటేబుల్స్లోంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని లేయర్ కింద వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీదకి కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని 1 గ్లాసు రైస్ ఉడికించుకున్న వాటర్ని కూడా పోసుకోవాలి. నేను కలర్ కోసం ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకుని కలుపుకొని పోసుకుంటున్నాను. పసుపుకు బదులు కుంకుమ పువ్వు కలిపిన పాలనైనా పోసుకోవచ్చు. తర్వాత ఆ గిన్నెకు సరిపడా మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా పైన బరువు పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే అడుగునేమి వాటర్ లేకపోయినట్లయితే పూర్తిగా దమ్ అయిపోయినట్లే. వాటర్ ఏమైనా ఉన్నట్లయితే మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది. అలా పూర్తిగా దమ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 15 to 20 మినిట్స్ అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ చాలా పొడి పొడిగా, బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ దమ్ బిర్యానీలోనికి ఏ గ్రేవీ కూడా అవసరం లేకుండానే కొంచెం రైతా పెట్టుకునైనా తినేయచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.